తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ స్థానాలకు, ఏపీలో ఒక టీచర్, 2 గ్రాడ్యుయేట్ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరుపుతున్నారు సిబ్బంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి కౌంటింగ్ జరుగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ చేస్తున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు నల్గొండలో జరుగుతోంది. భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 2,50,328 మంది ఓటర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది పోటీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 773 పోలింగ్ కేంద్రాల ఓట్లను 3 షిఫ్టుల్లో 35 టేబుళ్లపై పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. పట్టభద్రుల ఓటు లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయుల ఓటు లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపులో 800 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించనున్నారు. ప్రాధాన్య క్రమంలో చేపడుతున్న ఓటు లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్టుల్లో ఓటు లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓటు లెక్కింపు చేస్తున్న హాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి సి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ సహా 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో, చెల్లిన ఓట్లలో 50% కంటే 1 ఓటు అధికంగా రావాల్సి ఉంటుంది. ఏకపక్షంగా పోలింగ్ జరగకపోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తొలి ప్రాధాన్యత ఓటుతో ఎవరూ గెలిచే అవకాశం లేదని భావిస్తూ ఉన్నారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువగా పోలయ్యాయి, ఎవరి తలరాతులు మార్చనున్నారు అన్నది ఆసక్తిగా మారుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీలో ఉన్న ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్ల లెక్కింపు చేపట్టే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి మొదలుపెట్టి ఎలిమినేట్ చేస్తూ అతని బ్యాలెట్లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి వాటిని కలుపుతూ వెళ్తారు. రాత్రి వరకు బ్యాలెట్లను వేరు చేసి కట్టలు కట్టడం పూర్తవుతుందని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడితే ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడేందుకు మరో 2 రోజులైనా పడుతుందని భావిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతుండటంతో 24,968 ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉండటంతో ఇవాళ అర్ధరాత్రి వరకు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.